జమ్మూ కాశ్మీర్లోని అందమైన ప్రదేశం పహల్గాం ఉగ్రమూకల దాడితో ఒక్కసారిగా నెత్తురోడింది. ఇప్పటికే ఈ దాడిని యావత్ భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఉగ్రమూకల్ని ఏరివేయాలని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు పిసిసి సభ్యులు మధు గారు ఉన్నారు. నమస్కారం అండి. సార్, మొత్తానికి ఇప్పటికే ఈ దాడితో యావత్ దేశమంతా ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలతో ఖండిస్తూ ఉన్నారు, నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నారు. సో ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? భారతదేశంలో ఇది ఒక స్విట్జర్లాండ్గా భావించేటువంటి పహల్గామా, జమ్మూ కాశ్మీర్కు సమీపాన్ని ఉండబడినటువంటి పహల్గామాలో మొన్న ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులను కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా ఒక భారతీయుడిగా తీవ్రంగా ముందు ఖండిస్తూ ఉన్నాను. మేము భావిస్తూ ఉన్నాము, ఇది యాత్రికుల మీద జరిగినటువంటి దాడిగా మేము భావించటం లేదు. భారతదేశ పౌరుల మీద జరిగినటువంటి దాడి, భారత సార్వభౌమత్వం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏకకంఠంతో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైనటువంటి లష్కర్-ఎ-తోయా ఉగ్రవాదులు మాత్రమే జరిపినట్టుగా ప్రైమా ప్రేసిలో ఇప్పటికే తెలిసింది. వారిని ఈ భారత సరిహద్దుల నుంచి పూర్తిగా ఈ భారతదేశంలో వాళ్ళు కనుమరుగు కావాల్సిందే. దీనికి మోడీ గారు తీసుకునేటువంటి ఏ చర్యకైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీది నుంచి ఏఐసిసి నుంచి ఈ కింది పిసిసి వరకు కూడా కట్టుబడి ఉంది. వారు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా క్లియర్గా మా రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న క్లియర్గా కొవ్వొత్తుల ర్యాలీలో తెలియపరిచారు. మోడీ గారికి ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో సాంఘీభావం ప్రకటిస్తాము. అయితే ఇది సందర్భం కాదు, కొంత వైఫల్యం ఏదో ఉన్నప్పటికీ, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉన్నప్పటికీ ఇది మేము మోడీ గారినో లేకపోతే ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షాన్ని విమర్శించే సమయం కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ అంశాలను ఎత్తుకుంటాము. కానీ ఇప్పుడు మోడీ గారికి పరిపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా క్లియర్గా తెలిసింది. గతంలో మొన్న లష్కర్-ఎ-తోయిబా చీఫ్ అనేవాడు ఇచ్చినటువంటి అతని ఇంటర్వ్యూ, మొన్న జరిగినటువంటి ఈ సంఘటన, దీన్ని చూస్తూ ఉంటే భారతదేశం మీద ఇండైరెక్ట్గా వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మోడీ గారు తక్షణమే అప్రోప్రియేట్ స్టెప్స్ తీసుకోవాలి. అఖిల పక్షాన్ని సంప్రదించి అవసరం అనుకుంటే పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉంటుందని సందర్భంగా తెలియపరుస్తాం. ఇప్పటికే ఈ యొక్క యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వేళ భారత్ పాకిస్తాన్కు మధ్య సింధు జలాలను ఆపేసేటటువంటి క్రమంలో పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది? ఎస్, సింధు జలాలని తప్పకుండా ఆపివేయవలసిందే. సింధు మన నీరు మీద ఆధారపడి బ్రతికేటువంటి దయాద దేశం ఏదైతే పాకిస్తాన్ ఉన్నదో, పాకిస్తాన్ పెట్టరేగిపోయి మాట్లాడుతూ ఉంది. కనీసం వాళ్ళ కనీసం నీళ్లు దాగి బతుకుతూ ఉన్నామనేటువంటి సోయి కూడా లేకుండా పాకిస్తాన్కు మొదట బుద్ధి చెప్పాలంటే ఇది ఆర్థికంగా పూర్తిగా వాళ్ళని అధోగతి చేయవలసినటువంటి అవసరం ఉంది. నీరు దొరకదు, మన మీద ఆధారపడి బ్రతుకుతూ మన మీదనే అంటే యుద్ధం ప్రకటించేటువంటి కార్యక్రమాలను చేస్తున్నప్పుడు డెఫినెట్ ఆపుతాం. సింధు నది జలాలు వాళ్ళ ఇవ్వవలసిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి మన వైపు నుంచి ఆ వైపు పోయే అటువంటి ఒక్క చిన్న నికర జలం చుక్క కూడా పోకుండా ఆపితే తప్ప, ఇప్పటికే అల్లకల్లోలం పెట్రోలుకు 500 రూపాయలు, కనీసం ఒక వాటర్ బాటిల్కు 200 రూపాయలకు కొంటున్నటువంటి ఆర్థికంగా సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్ని మరింత సతమతములకి నెట్టవలసిందే. ఆ పెట్టరేగిపోతున్నటువంటి ఉగ్రమూకలను అణిచివేయవలసిందే. గతంలో కూడా అనేక విధాలుగా భారత్పై విరుచుకుపడ్డటువంటి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో, సో ప్రతిసారి ఇట్లా కవ్వింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా అనేక సార్లు గట్టి సమాధానం చెప్పింది. ఈసారి కూడా అంతే గట్టిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటారు? డెఫినెట్. గతంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ సందర్భంగా చూసుకోవాలి. ఇందిరాగాంధీ ఏం నిర్ణయం తీసుకున్నది 1976 ఆ ప్రాంతంలో. ఒక్కసారి కాళికామాత లాగా ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీని కాళికామాతగా అభివర్ణించారు. అదే విధమైనటువంటి స్టెప్ తీసుకోవాల్సిందే. పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధి చెప్పి, ఇప్పుడు పాకిస్తాన్లో కేవలం ముస్లింకు హిందువులకు మధ్యలో కొట్లాట కాదు ఇది. ముస్లింలలో చాలా చక్కటి వాళ్ళు ఉన్నారు, హిందువులలో కూడా చాలా చక్కటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులని వేయవలసిందే. ఆ పాకిస్తాన్ ప్రభుత్వము లేదా అందులో ఉన్నటువంటి కొంత మంత్రివర్గము ఈ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళని మొదట అందులో నుంచి బైకాట్ చేయవలసిందే. వాళ్ళని ఆ దేశం కూడా ఇమీడియట్గా పాకిస్తాన్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎవరైతే ఈ ఉగ్రముఖులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో మొదట వాళ్ళని శిక్షించాలా.
పౌరుల హక్కులను కాలదాన్ని, ప్రపంచవ్యాప్తంగా పౌరులకు ఉండబడినటువంటి హక్కులను కాలదాన్ని మొన్ననే పాపం వాళ్ళు హనీమూన్కు పోతే వాళ్ళని అత్యంత దారుణంగా చంపినటువంటి సంఘటన వాళ్ళకి కనపడతలేదా? వాళ్ళ అన్ననో చెల్లెనో తమ్ముడో ఉండి ఇదే కనుక జరిగితే ఆ పాకిస్తానీయులు, పాకిస్తాన్ ఈ ఉగ్రమూకలకు సపోర్ట్ చేసేటువంటి పొలిటీషియన్స్ ఎవరైతున్నారో వాళ్ళని మొదట వేయాలి. వీళ్ళకంటే అత్యంత ప్రమాదకరులు వీళ్ళు. ప్రత్యేకంగా చేస్తే వాళ్ళు పరోక్షంగా ఉండి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి పొలిటీషియన్ని ముందుట ఈ భూస్థాపితం చేయవలసినటువంటి అవసరంగా భావిస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఉగ్రవాద చర్యలని పసిగట్టి జమ్మూ కాశ్మీర్లో దాదాపు 60 కంటే ఎక్కువగా అక్కడ ఉగ్రవాదులు దాక్కున్నారని చెప్పేసి వాళ్ళ స్థావరాలపైన కూడా దాడులు చేసేటటువంటి ఆస్కారం అంటే ప్రయత్నాలు చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ. సో మొత్తానికి పాకిస్తాన్ పైన కనుక యుద్ధం ప్రకటిస్తే భారత్ అంటే ఏ విధంగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, యుద్ధంలో ఏ విధంగా? డెఫినెట్ అండి. మన భారత త్రివిధ దళాలకు ఉండబడినటువంటి శక్తి సామర్థ్యత ప్రపంచంలో ఒక అగ్రదేశాలకు ఉండవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యత ఉన్నది. అటు వైమానికం కానీ, నావీ కానీ, మిలిటరీ కానీ. ఈ 3 ఫోర్సులు కూడా దాదాపు ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలుగా భావించేటువంటి అమెరికా, రష్యా, అదేవిధంగా చైనాతోటి సరిసమానమైనటువంటి పవర్ కలిగినటువంటి భారతదేశం మీదకి కనీసం తమ గుండు పిన్నుని కూడా వాళ్ళు తయారు చేసుకోలేనటువంటి చిత్తికిపోయినటువంటి అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉండబడినటువంటి పాకిస్తాన్ ఈ విధంగా ప్రేరేపణలు చేస్తే భారతదేశ సైన్యము ఊరుకోదు. ఇప్పటికే భారతదేశ సైన్యము ఉగ్రమూకల యొక్క ఇండ్లను కూడా పేల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే 10-12 మందిని కూడా అనుమానితులను అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేస్తూ ఉన్నారు. మన భారత సైన్యము డెఫినెట్ అప్రోప్రియేట్ స్టెప్స్ అప్రోప్రియేట్ టైంలో తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అవసరాన్ని బట్టి యుద్ధము అనేటువంటి అంశం వస్తే డెఫినెట్ వాళ్ళు ప్రతిపక్షాలు అందరినీ కలిపి తీసుకొని పోయి భారతదేశానికి, భారత పౌరులకు ఏమాత్రం నష్టము జరగకుండా అవసరం అంటే సర్జికల్ స్ట్రైక్ చేసి అవసరాన్ని అనుసరించి ఈ ప్రేరేపిత చేసేటువంటి పొలిటీషియన్ని ముందు చంపాలి. అప్పుడే ఈ ప్రేరేపిత ఉగ్రవాదులు భయపడి ఉంటారు తప్ప ప్రేరేపిత ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే అసలు వేరుని కనుక తీయకుంటే మళ్ళీ అవి మొలకలు మొలుస్తూనే ఉంటాయి, చెట్టు పూస్తూనే ఉంటుంది అన్నట్టు వేర్లను తీసిపారేయవలసినటువంటి బాధ్యత ఉంది. దానికి అవసరాన్ని బట్టి 2 దేశాలు కూడా ఎక్కడ ఉగ్రవాదం ఉంటే అక్కడ ప్రతి దేశము ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉగ్రముఖులని అందరినీ కూడా పాతర పెట్టవలసిందే. పౌరుల యొక్క హక్కులను, పౌరుల యొక్క ప్రాణాలని, మానాలని కాపాడవలసినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి ప్రభుత్వాల మీద, ఆ మిలిటరీ మీద ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అమాయక పర్యాటకులపైన మరి దాడి చేసి వాళ్ళ ప్రాణాలని బలికొన్నటువంటి ఉగ్రవాదులకు కావచ్చు, పాకిస్తాన్కి కావచ్చు, ప్రపంచం నివరిపోయేలా సమాధానం చెప్తామంటూ మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ కాదు, యావత్ భారతదేశం కూడా హర్షించేటువంటి వర్డ్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మోడీ గారు తీసుకునేటువంటి ఏ నిర్ణయాన్ని అయినా కూడా, ఎందుకంటే భారతదేశ సార్వభౌమత్వం మీదనే ఒక దాడి జరిగినప్పుడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఈ భారతదేశానికి హెడ్గా ప్రధాని ఉంటారు కాబట్టి ప్రధాని తీసుకునేటువంటి ప్రతి ఒక్క అప్రోప్రియేట్ స్టెప్కు భారత కాంగ్రెస్ పార్టీ కూడా తోడుగా నీడగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. సో ప్రధాని మోడీ దీనిపైన అంటే పాకిస్తాన్ ఉగ్రమూకల్ని ఏరివేయడానికి, వాళ్ళని అణచివేయడానికి పాకిస్తాన్పై ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే మరి ఏ చర్య తీసుకున్నా కూడా దానికి ఒక భారతీయుడిగా కాంగ్రెస్ పార్టీగా మరి దానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మధు గారు చెప్తున్నారు.